మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి, కటన్కోన మండలం, నడవపల్లి, కులాచెరువు కొట్టండి. నా భర్త పేరు కొంక సింహాద్రి, నా పేరు కొంక మంగాదేవి అండి. మాకు 5 ఆడపిల్లలు, అమ్మాయిలు. అయితే మరి నా భర్త ఉండగానే 5 అమ్మాయిలకి అప్పులు చేసి కొంచెం పెళ్లి చేసామండి. దానివల్ల అప్పుల పాలు అయ్యి ఉన్నాం మేము. ఇలాగనే మరి అప్పుల నుంచి తేరుకోకుండానే నా భర్త నాకు కోవిడ్ సోకిందండి. దాన్ని బట్టి మేము ఒక బార్స్కూర్ హాస్పిటల్ జాయిన్ చేశారు. 3 రోజులు ఇంట్లో ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కాకినాడ వెళ్ళమన్నారు. కాకినాడ వెళ్ళామండి. కాకినాడ వెళ్ళిన తర్వాత నా భర్త 3 రోజులు చనిపోయారండి. చనిపోయిన తర్వాత నన్ను 3 రోజులకు తీసుకొచ్చారు ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత మరి ఒక 4 నెలలు 5 నెలలు అయినప్పటికీ మరి ఇలా కోవిడ్ వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు, ఏ వయసులో చనిపోయినా డబ్బులు వేస్తున్నారు అని అన్నంతో నేను కూడా అలాగే అనారోగ్యంలో ఉండి కూడా నేను కాగితాలు పెట్టుకున్నానండి. కాకినాడ డిహెచ్ ఆఫీస్ కట్టుకెళ్ళి కాగితాలు సబ్మిట్ చేశానండి. అందరూ అక్కడే ఇచ్చారు, నేను అక్కడే ఇచ్చానండి. వాళ్ళు నాకు ఒక స్లిప్ ఇచ్చారు. స్లిప్ పెట్టుకుని కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది వెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్ళాను. ఆ స్లిప్ పెట్టి ఫోన్ వచ్చిందండి. ఒక 6 నెలలకి అక్కడికి ఎట్టుకుని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మీ ప్రూఫ్లన్నీ పట్టురమన్నారండి. మళ్ళీ ప్రూఫ్లన్నీ పట్టుకెళ్ళి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత మరి సర్లేమ్మా మేము చూసి సరి చేసి వేస్తాము, నువ్వు వెళ్ళి మళ్ళీ మేము ఫోన్ చేస్తాం రమ్మన్నారండి. నాకు ఫోన్ ఏంటంటే మళ్ళీ తర్వాత 6 నెలలకి ఫోన్ చేసి నీ డబ్బులు పడిపోయి కానీ వేరే అకౌంట్కి పడ్డాయి, వేరే జిల్లాకి అన్నారండి. మరి ఆ జిల్లా నాది కాదు, ఆ అకౌంట్ నాది కదండి. వాళ్ళ తర్వాత మళ్ళీ ఇదేంటండి ఇలా చేశారని నేను మళ్ళీ వెళ్ళి అడిగితే, సరే అమ్మా నీది కాకపోతే మరి నువ్వు బ్యాంక్ స్టేట్మెంట్ అట్టరమ్మన్నారండి. స్టేట్ బ్యాంక్ స్టేట్మెంట్ అట్టుకెళ్ళి ఇచ్చాను. ఆ స్టేట్మెంట్లో కూడా నా డబ్బులు రాలేదండి. రాకపోతే చూసి వాళ్ళు 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నానండి, నాకేమీ న్యాయం లేదు. నేను మళ్ళా తిరిగి నాకు ఇదిగో అనారోగ్యం తెచ్చుకుని ఇలా ఉన్నానండి. తిరగన ఆఫీసు లేదు, వచ్చిన ఇంకెవరు చేయనోళ్ళు లేరు. డిఎస్సీ ఆఫీస్ నుంచి వచ్చారండి, కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చారు, పంచాయతీ నుంచి వచ్చారు, మండల ఆఫీస్ నుంచి వచ్చారు. అధికారులు స్పందించి నాకు న్యాయం చేయవలసిందిగా నా వేరే అకౌంట్కి వెళ్ళిపోయిన డబ్బులు నా అకౌంట్కి వేయవలసిందిగా కోరుకుంటున్నాను.